అగ్నిరేఖ 6వ భాగం. 5వ భాగంలో కృష్ణప్రసాద్ సవిత దగ్గరవుతారు. పర్యవసానంగా సవిత తల్లి కాబోతోందని తెలుసుకుంటుంది. జగపతిరాయ్ బాబు ఆ ఇంటికి వారసుడని, కృష్ణప్రసాద్ మామూలు మనిషి అయ్యాక బాబు గురించి సవిత గురించి వివరించి ఇద్దరికీ వివాహం జరిపిస్తానని మాట ఇస్తాడు. కథ కొనసాగుతుంది. రోజులు గడుస్తున్నాయి. కృష్ణప్రసాద్లో ఎలాంటి మార్పు లేదు. బాబుకి 3 సంవత్సరాలు నిండి 4వ సంవత్సరం వచ్చింది. బాబుకి జగపతిరాయ్ గారి దగ్గర బాగా అలవాటు. ఆయనతో వెళ్ళి ఒక్కొక్కసారి అక్కడే ఉండిపోవడం అలవాటు. సవితకు కృష్ణప్రసాద్ని చూస్తుంటే హృదయం దహించుకుపోసాగింది. ఇక తన జీవితం ఇంతేనా, అతనికి ఇక బాగవదా అని తనలో తాను కుమిలిపోసాగింది. ఇంతకు ముందు అయితే అతనికి తప్పక బాగవుతుంది అన్న నమ్మకం, ఆశ, తనకి జీవించాలన్న కోరిక కలిగించాయి. ఇప్పుడు కృష్ణప్రసాద్ మాటల్లో చేతల్లో మార్పు లేదు. 3 సంవత్సరాలు గడిచినా అలాగే ఉన్నాడు. సవిత బాబు కంటే ఎక్కువ ప్రాణంగా కృష్ణప్రసాద్ని చూడసాగింది. కృష్ణప్రసాద్ని తీసుకుని అలవాటు ప్రకారం కారులో షికారు బయలుదేరింది. ఆమె కారు డ్రైవ్ చేయటం చూసి అతను కారు డ్రైవ్ చేస్తానని అడిగాడు. ఇప్పుడు కాదు, తర్వాత అని చెప్పింది. అలా అతను చాలాసార్లు అడగటం, ఆమె అలాగే అని చెప్పడం జరుగుతోంది. ఆ రోజు షికారుకి వెళ్దామని సవిత లోపల ముస్తాబవుతోంది. అది గమనించిన కృష్ణప్రసాద్ మెల్లగా మేడమెట్లు దిగిపోయి ఎవ్వరూ చూడకుండా వీధిలోకి వెళ్ళిపోయి కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. నౌకరు తొంగి చూశాడు. కారు సర్రున వెళ్ళిపోయింది. నౌకరు, సవితమ్మగారు, కొంప మునిగిపోయిందండి అంటూ గావు కేక పెడుతూ లోపలికి పరిగెత్తుకొచ్చాడు. ఏమైంది అంటూ సవిత తలదువ్వుకుంటున్నదల్లా దువ్వెన చేతపట్టుకుని అలాగే మేడమెట్ల దగ్గరికి వచ్చింది. ఇంకేముందమ్మా, చిన్నబాబు గారు ఒక్కరు కారు డ్రైవింగ్ చేసుకుంటూ షికారుకి వెళ్ళిపోతున్నారు అంది గుండె ఆగిపోయినట్టు. కళ్ళు చీకట్లు కమ్మేసినట్టయి మేడమెట్లు ఎంత స్పీడ్గా దిగి వచ్చిందో ఆమెకే తెలీదు. వీధిలోకి వెళ్ళింది. కారు లేదు. వెంటనే ఫోన్ వద్దకు పరుగుపెట్టి ఈ విషయం జగపతిరాయ్ గారికి ఫోన్ చేసి చెప్పింది. ఈ కబురు విన్న ఆయన మిన్ను విరిగి మీద పడినట్లయింది ఆయనకి. ఎన్ని కార్లు అయితే ఉన్నాయో అన్ని కార్లు కృష్ణప్రసాద్ కోసం బయలుదేరి వెళ్ళిపోయాయి. జగపతిరాయ్ గారు సవిత దగ్గరికి వచ్చారు. సవిత శరీరంలో అణువణువులో ఉన్న శక్తి ఎవరో అపహరించినట్టుగా అయింది. శరీరం అంతా తేలికై గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. కళ్ళ ముందు వెలుగు తగ్గిపోయి అంతా చీకటైపోతున్నట్టు అనిపించసాగింది. తల తిరిగిపోతోంది. 2 చేతులతో తల పట్టుకొని కళ్ళు గట్టిగా మూసుకుంది. అంతే, ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కృష్ణప్రసాద్ ఒక్కడు కారు డ్రైవ్ చేస్తూ ఆ త్రోవనే వెళ్తుంటే కారు ఎలక్ట్రిక్ పోల్కి డాష్ ఇచ్చింది. కృష్ణప్రసాద్ కారుకి యాక్సిడెంట్ అయింది. అతనికి బలమైన దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు అని కబురు రాగానే జగపతిరాయ్ గారు, సవిత వెంటనే కారులో హాస్పిటల్కి వెళ్లారు. స్పృహలేని అతన్ని చూస్తే సవితకు దుఃఖం ఆగలేదు. ఆమెను ఓదార్చడం కష్టమే అయింది. జగపతిరాయ్ గారు ఈ బాధలకి తట్టుకోలేనట్టుగా ఒక కుర్చీలో అలా చేరబడిపోయారు. ఆయన బాధలకి తట్టుకోలేక నోట మాట కూడా రావటం లేదు. కృష్ణప్రసాద్కి బాగా దెబ్బలు తగిలాయి. తలకి బలమైన గాయం తగిలింది. స్పృహ త్వరగా రాలేదు. స్పృహ వచ్చినా అతను 3 రోజుల వరకు మాట్లాడనివ్వలేదు. 3వ రోజున జగపతిరాయ్ గారిని లోపలికి పిలిచి కృష్ణప్రసాద్ ఎదుట నిలబెట్టారు. కృష్ణప్రసాద్ తండ్రిని వెంటనే గుర్తుపట్టాడు. నాన్నగారు అంటూ అయోమయంగా చూస్తూనే, నేనెక్కడున్నాను అని అడిగాడు. జగపతిరాయ్ గారికి సంతోషంతో దుఃఖంతో మాట రావటం లేదు. నీ కారుకి యాక్సిడెంట్ అయింది, అందుకు నిన్ను హాస్పిటల్లో చేర్పించాం అని చెప్పారు. నా కారుకి యాక్సిడెంట్ అయిందా? మరి వాణి ఎక్కడా? ఆమెకేం దెబ్బలు తగలలేదు కదా అడిగాడు ఆతృతగా. ఆ యాక్సిడెంట్లో కృష్ణప్రసాద్కి పూర్వపు స్పృహ వచ్చేసింది. మళ్ళీ మామూలుగా అయిపోయాడు. అతనికి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు ఆయనకి. వాణి చనిపోయి 4 సంవత్సరాలు అయిందంటే అతను తట్టుకోలేడు. ఇప్పుడే స్పృహ వచ్చిందేమో, వెంటనే షాక్ తినే అవకాశం ఉంది. వాణికి ఏం దెబ్బలు తగలేదు, బాగానే ఉంది అంటూ చెప్పారు. బాగానే ఉందా? అయితే నన్ను చూడడానికి రాలేదేం? వస్తుంది నాన్నగారు, నేను ఆమెను ఇప్పుడే చూడాలి. ప్లీజ్ డోంట్ బి అప్సెట్, యూ ప్లీజ్ టేక్ రెస్ట్ అంటూ చెప్పారు డాక్టర్లు. కృష్ణప్రసాద్ డాక్టర్ల వైపు ఒకసారి అయోమయంగా చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. జరిగిన కథ అంతా కృష్ణప్రసాద్కి చెప్పటం ముగించి కళ్ళు తుడుచుకుంది సవిత. అంతా విన్న కృష్ణప్రసాద్ ఆశ్చర్యంగా అయోమయంగా చూశాడు. నిజమా సవిత? బాబు నా కొడుకా? అడగలేక అడిగాడు. అవునంటూ తల ఊపింది. ఆమె కళ్ళ నుండి అవిరళధారగా అశ్రుబిందువులు వెలువడనారంభించాయి. గుండెల్లో దుఃఖం తన్నుకొస్తోంది. ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్న అగ్ని ఇక దాచుకునే శక్తి లేదు. పైట చెంగు నోటికి అడ్డుగా పెట్టుకుంది.
తనకి పెళ్లి కాలేదు. ఏ స్త్రీ మెడలో తాను తాళి కట్టలేదు. ఏ స్త్రీని తాను అర్ధాంగిగా స్వీకరించలేదు. ఎంత విచిత్రం అనుకున్నాడు మనసులో. సవిత కూడా ఆలోచిస్తోంది. 72వ సంవత్సరంలో తన ఇంటికొచ్చింది. 73వ సంవత్సరంలో శ్రీకాంత్కి తనకి ఇక తెగిపోయింది. 74వ సంవత్సరంలో బాబు పుట్టాడు. 2వ సంవత్సరంలో అతనికి యాక్సిడెంట్ అయింది. కృష్ణప్రసాద్కి 78వ సంవత్సరంలో స్పృహ వచ్చింది. వెంటనే అతనికి ఈ విషయాలు తెలియనివ్వకూడదని, క్యాలెండర్ల వలన తెలిసిపోతుందని ఆ క్యాలెండర్లన్నీ దాచేసి పాత క్యాలెండర్లన్నీ పెట్టించి ఎక్కడివక్కడ జాగ్రత్త పడింది సవిత. సవిత, నన్ను క్షమించు అన్నాడు. అతని కంఠం బరువుగా ధ్వనించింది. ఆమె మౌనంగా అలాగే నిలబడింది. లేచి దగ్గరగా వెళ్ళి ఆమె భుజాల మీద చేతులు వేసి తన వైపుకు తిప్పుకున్నాడు. సవిత, నా గురించి ఇన్ని రోజులు నువ్వేమనుకుంటున్నావో. ఆమె మాట్లాడలేదు. తల వంచుకుని అలాగే నిలబడింది. నీకు చాలా అన్యాయం జరిగింది కదూ. నేను ఒక మోసగాడిగా నీ దృష్టిలో నిలిచిపోయాను కదూ. అతని మాటలు వింటూనే ఆమె చటుక్కున తల ఎత్తి తన చేత్తో కృష్ణప్రసాద్ నోటిని మూసింది. అలా ఎప్పుడూ నేను అనుకోలేను. దయచేసి మీరు అలా మాట్లాడకండి అంది కన్నీళ్లతో. కృష్ణప్రసాద్ సవిత చెంపలపై జారే కన్నీంటిని తన కర్చీఫ్తో మృదువుగా ఒత్తి ఆమెను 2 చేతులతో చుట్టి గుండెలు కానించుకున్నాడు. ఒక్క క్షణం ఎవరికి వారే ఈ ప్రపంచాన్నే మర్చిపోయారిద్దరూ. అతనికి ఎవరో వెన్ను మీద తట్టినట్లయింది. ఉలిక్కిపడి ఆమెను చటుక్కున వదిలేశాడు. ఆనాడు వాణి అన్న మాటలు చెవుల్లో మారుమోగాయి. నేను చచ్చిపోతే మీరు పెళ్లి చేసుకుంటారా? నన్ను మర్చిపోతారా? నేను చచ్చిపోతే మరో వివాహం చేసుకోనని మీకు అత్యంత ప్రియమైన వాళ్ల మీద ప్రమాణం చేసి చెప్పండి అన్న మాటలు పదే పదే వినిపించసాగాయి. సవిత, పద, ఇక ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. అతనికి ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టేస్తున్నాయి. వాణి విషయం గుర్తుకు వస్తే చాలు మనసంతా ఎలాగో అయిపోతుంది. రాజా జగపతిరాయ్ గారు కొడుకుని తన గదిలోకి పిలిచి అడిగారు. బాబు, సవిత నీకు అన్ని విషయాలు చెప్పిందా? కృష్ణప్రసాద్ బాధగా తల వంచుకున్నాడు. ఇన్ని రోజులు బాబు ఎవరో, సవిత కథ ఏమిటో అనుకున్నాడు. ఇప్పుడు తెలిసిన తర్వాత ఏం చేయాలనుకున్నాడు? బాబు, గతాన్ని మర్చిపోవాలి, తప్పదు. వాణి గురించి ఆలోచిస్తూ జీవితాన్ని పాడు చేసుకోకు. నీకు ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తూ కన్నీటితో రోజులు గడిపిన కరుణామయి సవిత. ఆమెకు అన్యాయం చేయకు. భగవంతుడి నిర్ణయం ఇలా ఉంది. నీ బిడ్డను చూసైనా గతాన్ని మర్చిపో. నువ్వు కాదన్నా అవునన్నా సవిత నీ భార్య, నీ బిడ్డకు తల్లి. నాన్నగారు అన్నాడు భరించలేని బాధతో కళ్ళు మూసుకుంటూ. అవును బాబు, సవిత అదృష్టం వల్లనే నువ్వు మళ్ళీ మామూలు మనిషివయ్యావు. అన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు అలా ఉండటం న్యాయం కాదు. నాన్నగారు, నన్నేం చేయమంటారు అన్నాడు అసహనంగా. సవితను నీ భార్యగా స్వీకరించు. బాబుని నీ కొడుకుగా అంగీకరించు. ఆమెకు జరిగిన అన్యాయానికి నేను బాధపడుతున్నాను. కానీ ఏమిటి? ఆమెను నా భార్యగా స్వీకరించలేను. కృష్ణప్రసాద్, ఆయన కంఠం గంభీరంగా పలికింది. కళ్ళల్లో ఎర్రజీరలు వ్యాపించాయి. అతను తండ్రి వైపు తల ఎత్తి చూడలేదు. నువ్వు ఆమెను భార్యగా స్వీకరించకపోతే ఆ అమ్మాయి జీవితం ఏమవుతుందో ఆలోచించావా? తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు. అతను మౌనంగా నిలబడ్డాడు. సమాధానం ఇవ్వలేదు. నువ్వు ఏ వంశంలో పుట్టావో గుర్తు తెచ్చుకో. తండ్రి తాతలు ఎలాంటివారు, వారి అడుగుజాడల్లో నడిచి పేరు తెచ్చుకుంటావని ఆశించిన నాకు నీ ప్రవర్తన తలవంపులు తెచ్చిపెడుతుంది. ఒక అమాయకురాలికి నువ్వు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమంటావా? అన్యాయమా? నేను కావాలని ఆమె జీవితం నాశనం చేయలేదు. అయినా ఆమెకు ఎలాంటి అన్యాయం జరగనివ్వను అన్నాడు ఏదో నిశ్చయానికి వచ్చినట్లుగా. కొడుకు మాటలతో ఆయన మొహం సంతోషంతో విప్పారింది. కృష్ణప్రసాద్ పట్టరాని ఆనందంతో చూశాడు. అతను మాట్లాడలేదు. తల వంచుకుని క్షణంసేపు అలాగే నిలబడి మెల్లగా అన్నాడు. నాన్నగారు, నాకు ఒక 4 రోజులు టైం ఇవ్వండి. నేను ఒక నిర్ణయానికి వచ్చి మీకు చెప్తాను. అలాగే బాబు, అలాగే. సవితకు బాబుకి అన్యాయం జరగకుండా ఉండాలి. అదే నేను కోరేది. కృష్ణప్రసాద్ యువతలకు వచ్చాడు. గుమ్మం దగ్గర సవిత ఎదురుపడింది. ఇద్దరి కళ్ళు క్షణం కలుసుకున్నాయి. నీకు నా వలన చాలా అన్యాయం జరిగింది కదూ అన్నట్లున్నాయి అతని చూపులు. ఇప్పటికైనా మీరు గ్రహించి నా యందు దయ చూపిస్తున్నారు. అదే నాకు చాలా సంతోషంగా ఉంది అన్నట్టు నవ్వింది. తన గదిలోకి వెళ్ళి మంచంపై పడుకొని ఆలోచిస్తూ పైన తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూడసాగాడు. డాడీ అంటూ పిలుస్తూ బాబు ఆ గదిలోకి ప్రవేశించాడు. ఇన్ని రోజులు ఆ పిలుపు వింటే తనకి ఏమీ అనిపించేది కాదు. ఈ విషయం తెలిసిన తర్వాత మనసంతా ఎలాగో ఉంది. హృదయం ఉప్పొంగిపోతోంది. బాబు తనకి ప్రతిరూపం. తన రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డ. బాబు మంచం మీద కూర్చుని తండ్రి గుండెలపై తల అంచి వెల్లకిలా పడుకుని తనని సాయంత్రం షికారుకు తీసుకువెళ్ళమని అడుగుతున్నాడు. కృష్ణప్రసాద్ నరనరాలలోనూ విద్యుత్ కంపన కలిగింది.
బాబు చెంపలు నిమురుతూ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు. మనసు పాలవెల్లువై పొంగిపోయింది. అతని అణువణువు చెప్పలేనంత సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. బాబూ అంటూ గుండెల మీదకు లాక్కొని ముద్దుల వర్షం కురిపించాడు. బాబు తండ్రి వైపు వింతగా చూస్తున్నాడు మాటలాపేసి. అతని మనసు పితృగర్వంతో పొంగిపోతోంది. బాబును వెతుక్కుంటూ ఆ గదిలోకి వచ్చిన సవిత ఒక్క క్షణం తండ్రి కొడుకుల వైపు చూస్తూ నిలబడిపోయింది. తలుపు దగ్గర చప్పుడవటంతో తల తిప్పి చూశాడు. సవిత కళ్ళల్లో ఆనందం స్పష్టంగా కనిపించసాగింది. సవిత, అతని కంఠం మృదువుగా మారింది. ఇలా నా దగ్గరకు రా అంటూ పిలిచాడు. ఒక్కొక్క అడుగు వేస్తూ మెల్లగా దగ్గరకొచ్చింది. సవిత, కృష్ణప్రసాద్ మొహం ఆనందంతో దీప్తివంతంగా ప్రకాశించింది. ఆమె చెయ్యి పట్టి మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు. నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉంది. కళ్ళు మూసుకున్నాడు. నా భార్య, నా కొడుకు అంటూ ఇంకా ఏదో అనబోతున్నాడు. గుమ్మం దగ్గర ఉన్న ఫ్లవర్ వాజ్ ఎవరో కిందకు తోసేసినట్టు భళ్ళున శబ్దం చేస్తూ కింద పడింది. కృష్ణప్రసాద్, సవిత ఉలిక్కిపడి అటు చూశారు. గుమ్మం దగ్గర ఎవ్వరూ లేరు. ఫ్లవర్ వాజ్ ఎలా పడిపోయిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఫ్లవర్ వాజ్ చెక్కలు ముక్కలై కింద పడి ఉంది. ఇద్దరూ ఒక్కసారి మొహామొహాలు చూసుకున్నారు. సవిత లేచి వెళ్ళి నౌకర్ని పిలిచి ఆ గదంతా శుభ్రం చేయమని చెప్పింది. సాయంత్రం కారులో కృష్ణప్రసాద్, సవిత, బాబు బీచ్కి వెళ్ళారు. ఆమెకిప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు అతనితో షికారు వచ్చినా ఆ రోజులు వేరు. అతన్ని తను జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకువచ్చేది. మరి ఈరోజు తనని, బాబుని అతను తన ప్రాణానికి ప్రాణం అన్నట్లు దగ్గరగా ఉండి జాగ్రత్తగా తీసుకెళ్ళటం సవితకు సంతోషంగా మనసంతా గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. సవిత, నువ్వు ఇలా మా ఇంటికి రావడం నిజంగా మా అదృష్టం. సవిత తల వంచుకొని కూర్చుంది. చెంపలు కెంపులయ్యాయి. కనురెప్పలు బరువుగా కిందకు వాలిపోయాయి. ఏమిటి ఈ మనిషి అలా తన వైపే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు? సిగ్గుతో అతని వైపు చూడలేకపోయింది. నాన్నగారితో రేపు అన్ని విషయాలు మాట్లాడతాను. మన పెళ్లి జరిగిపోయిందని ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఏర్పాటు చేయించమని చెప్తాను అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని చెంప కానించుకున్నాడు. అతని కళ్ళు వింత కాంతితో మెరిశాయి. బీచ్లో కాసేపు కూర్చుని ఇంటికి వచ్చేశారు. ఆ రాత్రి బాబుని తన గదిలోనే పడుకోబెట్టుకున్నాడు. ఆమె గదిలోంచి వెళ్ళిపోతుంటే చెంగు అందుకున్నాడు. పైట చెంగు అతని చేతిలో చిక్కుకోవడంతో అడుగు ముందుకు వెయ్యలేక జారిపోతున్న చెంగును చటుక్కున చేత్తో పట్టుకొని వెనుదిరిగి అతని వైపు చూసింది చిరుకోపంతో. ఏమిటి అల్లరి? చెంగు వదలండి అన్నట్లున్నాయి ఆమె చూపులు. అతని కళ్ళు కొంటెగా నవ్వాయి. నువ్వు కూడా ఈ గదిలో పడుకుంటే తప్ప మనం ఇద్దరం ఏనాడో భార్యాభర్తలమైపోయాం. ఇంకా దూరంగా ఉండటం ఎందుకు అన్నట్టు, ముందు చెంగు వదలండి అన్నట్టు చిరుకోపంతో చూసింది. నువ్వు ఈరోజు నా దగ్గరే పడుకోవాలి. నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను. నీకు క్షణం కూడా దూరంగా ఉండి బ్రతకలేను. ఆశ ఈరోజు కాదు అన్నట్టు చెంగు అతని చేతిలోంచి లాక్కుని సిగ్గుతో తన గదిలోకి పారిపోయింది. ఆ గదిలో చీకటిగా ఉంది. కిటికీలో నుండి వెలుతురు పడి మసక మసకగా కనిపిస్తోంది గదంతా. అంతే, సవిత గుమ్మం వద్దనే ఆగిపోయింది. డ్రెస్సింగ్ టేబుల్ వద్ద ఒక స్త్రీమూర్తి తెల్ల చీర, తెల్ల జాకెట్ వేసుకుని తల విరబోసుకుని తీక్షణంగా చూస్తూ అలాగే నిలబడి ఉంది. సవిత ఆమెను చూస్తూనే కంపించిపోయింది. రక్తం ఒక్కసారి గడ్డ కట్టినట్లయింది. ఒక్కసారి కళ్ళు నులుముకొని చూసింది. ఆ స్త్రీమూర్తి కళ్ళు చీకట్లో ఎర్రగా జ్యోతుల్లా వెలుగుతున్నాయి. వణుకుతున్న చేతులతో చటుక్కున స్విచ్ ఆన్ చేసింది. గది అంతా వెలుతురుతో నిండిపోయింది. వెలుగులో ఆ ఆకారాన్ని చూడలేక కళ్ళు గట్టిగా మూసుకుంది. కాళ్లల్లో వణుకు ప్రారంభమైంది. గొంతు కార్చుకుపోతున్నట్టయి ప్రాణం పోవటం అంటే ఇదేనేమో అనిపించింది ఆమెకు. ధైర్యం కూడా తీసుకుని మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. భయంగా చుట్టూ చూసింది. ఆశ్చర్యంగా ఉంది. అదేమిటి, తను రెండు కళ్ళతో ఇక్కడే ఓ స్త్రీమూర్తిని నిలబడి ఉండడం చూసింది. అంతలోనే మాయమైంది. ఏమిటిది? గది అంతా వెతికింది. ఏ మూలనో నక్కి కూర్చోలేదు కదా అని. ఎంత వెతికినా ఆ గదిలో ఎవ్వరూ లేరు. తలుపులు మూసేసి లైట్ ఆర్పి మంచం మీద పడుకుంది. ఆ స్త్రీమూర్తి గురించి ఆలోచిస్తూ. నిద్ర పట్టకపోయినా కళ్ళు మూసుకొని పడుకుంది. ఏదో క్రింద పడినట్టు ధన్మని పెద్దగా శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది. టేబుల్పై ఉన్న గాజు కూజా కింద పడి ముక్కలైపోయింది. కూజాలో నీళ్లన్నీ నేలపాలై ధారలు కట్టాయి. లైట్ వేయడానికి ధైర్యం చాలలేదు. చెమటలు పట్టేస్తున్నాయి. కృష్ణప్రసాద్ని పిలవాలన్నా గొంతుక పెగలడం లేదు. గుండెలు దడదడలాడుతున్నాయి. కళ్ళు విప్పార్చి చీకట్లోకి పరీక్షగా చూసింది. గదిలో ఓ ఆకారం మెల్లగా నడుస్తోంది. సందేహం లేదు, ఇందాక చూసిన స్త్రీమూర్తి తెల్ల చీరలో తల విరబేసుకొని ఉంది. సవితకు గుండె ఆగినంత పనైంది. కడుపులో నుండి చలి రావడం మొదలుపెట్టింది. భయంతో గజగజ వణికిపోయింది. ఆ స్త్రీమూర్తి సవిత మంచం దగ్గర కాళ్ల వద్ద కొద్ది దూరంలో నిలబడి ఉంది.
సవితకు ఒక్కసారి చలిజ్వరం వచ్చినట్టయి దవడలు టకటకలాడాయి. చీకటిలో అయినా ఆ స్త్రీమూర్తి కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా మెరుస్తున్నాయి. తీక్షణంగా చూస్తున్న ఆమె చూపులు పదునైన కత్తుల్లా ఉన్నాయి. ఆ పదునైన కత్తులు సవిత గుండెల్లోకి దిగిపోతున్నంత బాధపడింది. ఈ ఇంట్లో నేనొకరితోను ఉన్నానని నువ్వు గమనిస్తున్నావా? నేనెవరిని అనుకుంటున్నావు? నా కళ్ళు కప్పి నన్నే మోసం చేద్దామనుకుంటున్నావా అన్నట్టు కోపంగా చూసింది. సవిత పిడుగుపడినట్లుగా అయింది. ఈ ఇంట్లో మీరెందుకుంటున్నారు? ఎప్పుడూ కనిపించలేదేం? మీరెవరు? నన్నెందుకు ఇలా భయపెడుతున్నారు? మిమ్మల్ని నేనేం చేశాను అన్నట్టు భయంతో కళ్ళు రెపరెపలాడిస్తూ అడిగింది. ఆమె ఇంకా అలాగే చూస్తోంది. క్రోధావేశాలతో ఉన్న ఆమె కళ్ళు అగ్నిగోళాల్లా కనిపించాయి. ఒక్కొక్క అడుగే మెల్లగా వేసి మంచాన్ని సమీపించింది. సవిత భయంతో బిగుసుకుపోతూ కెవ్వున కేక వేసి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆమె దగ్గరకు వచ్చేస్తుందేమోనన్న భయంతో కళ్ళు మూసుకుని అలాగే పడి ఉంది. 10 నిమిషాలు గడిచాయి. పావుగంట, అరగంట గడిచినా ఎలాంటి శబ్దం వినిపించలేదు. దగ్గరగా వచ్చి పీక నులిమి చంపేస్తుందని ఊహించింది సవిత. కానీ ఏం జరగలేదు. మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. అలాగే చూస్తూ రాత్రంతా నిద్రపోలేదు. ఆ రోజు కృష్ణప్రసాద్కి కంపెనీలో ఏదో పని ఉండడంతో ఆ వేళంతా ఇంటికి రాలేదు. ఆ విషయం సవితకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ రాత్రి 11:30కి ఇంటికి వచ్చాడు. ఫ్రెండ్ ఇంట్లో భోంచేశానని సవితకు చెప్పి తన గదిలోకి వెళ్ళాడు. గదిలో మంచం మీద బాబు ఒక్కడే పడుకుని ఉన్నాడు. బెడ్ లైట్ కాంతిలో గదంతా స్పష్టంగా కనిపిస్తోంది. గదిలో అడుగు పెట్టబోతున్న వాడల్లా ఠక్కున ఆగిపోయాడు. మంచం మీద బాబు పక్కన ఒక స్త్రీ ఆకారం పడుకుని ఉంది. తెలుపు చీరలో మల్లెపువ్వులా మెరిసిపోతోంది. సవితను క్రింద చూసి ఉండకపోతే ఆమె సవితగానే అనుకుని ఉండేవాడు. ఈమెవరు? ఇక్కడికి ఎలా వచ్చింది? బాబు పక్కన ఎందుకు పడుకున్నట్టు? క్షణం అలాగే నిలబడి చూశాడు చప్పుడు చేయకుండా. ఆమె కృష్ణప్రసాద్ని చూడలేదు. బాబుని జోగొడుతున్నదల్లా జుట్టు బుగ్గలు నిమురుతూ బాబును హృదయానికి హత్తుకుంది ప్రేమగా. బాబును సవిత కంటే ప్రాణంగా చూసిన వారెవరున్నారు? ఆమె బాబును దగ్గరికి తీసుకుంటూ జోకొడుతూ ముద్దుల వర్షం కురిపిస్తోంది. ఆ గదిలోకి ఎవరొచ్చారో కూడా గమనించే స్థితిలో లేదు. ఒక్కో అడుగు ముందుకు వేశాడు. అడుగుల చప్పుడు అవడంతో ఆమె చట్టుక్కున తల ఎత్తి గుమ్మం వైపు చూసింది. ఆ తల ఎత్తటంతో నల్లని కురులు ఆమె ముఖాన్ని మేలి ముసుగులా కప్పేశాయి. కృష్ణప్రసాద్ని చూడగానే ఉలిక్కి పడ్డట్టై చటుక్కున మంచంపై నుండి లేచింది. జుత్తు ఆమె ముఖాన్ని కప్పివేయటంతో ఆమెవరో గుర్తుపట్టలేకపోయాడు. వెళ్ళి చెయ్యి పట్టుకుందాం, పారిపోతుందేమో అని ఒక్క ఉరుకులో మంచం వద్దకొచ్చాడు. అంతే, ఆమె ఒక్కసారి మాయమైనట్లయింది. ఎక్కడా కనిపించలేదు. గదిలో లైట్ వేసి గదంతా వెతికాడు. ఎక్కడా లేదు. ఆశ్చర్యంగా అనిపించింది. తను కళ్ళారా చూశాడు. ముఖం అయితే స్పష్టంగా కనిపించలేదు. మనిషిని చూశాడు. ఇట్టే మాయమైంది. ఆలోచిస్తూ బట్టలు మార్చుకుని లైట్ ఆర్పి పడుకున్నాడు. ఆమె ఎవరు? బాబంటే ఎందుకంత ప్రాణం? అతను లేచి లైట్ వేసే ప్రయత్నం చేయలేదు. కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటించసాగాడు. తను నిద్రపోతున్నాడనుకుని బాబు దగ్గరికి వస్తే చటుక్కున చెయ్యి పట్టుకొని లైట్ వేసి ఆమె ఎవరో తెలుసుకోవాలని అతని ఉద్దేశం. కృష్ణప్రసాద్ ఊహించినట్టు ఆమె బాబు దగ్గరకు రాలేదు. అతని కాళ్ళ దగ్గర కింద కూర్చుని మంచం మీద తల అంచుకుంది. అతని పాదాలకి ఆమె చెంపలు తగులుతున్నాయి. కృష్ణప్రసాద్ ఒక్కసారి ఊపిరి బిగబట్టాడు. ఎవరీమే? ఏదో బాధపడుతున్నట్టుగా ఉంది. ఎందుకు? ఈ గదిలోకి ఎలా వచ్చింది? ఆమెకి ఏం కావాలి? భర్తకు ఉద్యోగం ఇప్పించాలా? లేక డబ్బు సాయం చేయమనా? ఏం అడగదేం? అతను మాట్లాడకుండా అలాగే నిద్ర నటించాడు. అతని పాదాలపై కన్నీటి బొట్లు వెచ్చగా ఒక్కొక్కటి జారిపడసాగాయి. నన్ను మర్చిపోయారా? ఆమె కంఠం బొంగురు పోయినట్టయి మాట సరిగ్గా రాలేదు. మీరు సవితను పెళ్లి చేసుకుంటారా? మీరు పెళ్లి చేసుకుంటే నేను భరించగలనా? ఆమె మాటలు అతనికి మెల్లగా వినిపించడంతో ఆశ్చర్యపోయాడు. ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ కళ్ళకి నిద్ర రావటంతో మాట్లాడలేకపోయాడు. మత్తులా వచ్చి రెప్పలు మూతలు పడిపోయి కళ్ళు విప్పి చూడాలనుకున్నా సాధ్యం కాలేదు. కృష్ణప్రసాద్కి మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. నేనెవర్నో అప్పుడే మర్చిపోయావా? నేను మీ వాణిని అంటూ అతని పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడ్చింది. వాణియా అనుకున్నాడు. కళ్ళు తెరవలేకపోయాడు. మీరు సవితను పెళ్లి చేసుకుంటారా? ఇక నన్ను పూర్తిగా మర్చిపోయినట్టేనా? నాకు మాట ఇచ్చారు, మీకు గుర్తులేదా అంటూ ఏడుస్తూ ఒక్కొక్క మాటే పలకసాగింది. గుర్తుంది వాణి, గుర్తుంది, మర్చిపోలేదు. కృష్ణప్రసాద్ తల అశాంతిగా అటూ ఇటూ తిప్పాడు. గుండెలపైన ఎవరో బలంగా గుద్దినట్టుంది. గుండెల్లో బాధ సుడులు తిరుగుతోంది. వాణి ఎలా వచ్చింది? ఆమె చేతులు అందుకుని హృదయం పైకి లాక్కోవాలనుకున్నాడు. కానీ ఏం చెయ్యలేకపోయాడు. కళ్ళు విడిపడటం లేదు. బాబు అంటే నాకు ప్రాణమండి అంటూ మళ్ళీ ఏడ్చింది. ఆ భగవంతుడే మనల్ని చల్లగా చూసి ఉంటే ఈ బాబుకి నేను తల్లినయ్యేదాన్ని.
ఏవండి, నాకు శరీరం లేదు, శరీరాన్ని పోగొట్టుకున్నాను, కాలి బూడిదైపోయింది. మీ అందరిలా నేను తిరగలేను, బాబునెత్తుకుని ముద్దాడలేను, మీ పనులన్నీ సవితలా దగ్గర ఉండి చేసే భాగ్యం నాకు లేదు. కళ్ళతో చూసి మురిసిపోవటం తప్పించి నేనేం చెయ్యలేను. శరీరం చచ్చిపోయినా ఆత్మ చావలేదు. ఈ జీవి మీ చుట్టూ ప్రతిరోజు ప్రతిక్షణం తిరుగుతూనే ఉంది. మీకు నీడలా మిమ్మల్ని అంటిపెట్టుకునే తిరుగుతున్నాను. నేను మీ భార్యనండి, మర్చిపోయారా అంటూ పాదాలపై పడి గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చింది. వాణ్ణి అనుకున్నాడు తనలో తాను. మీకు సవిత అంటే ఇష్టమైతే చెప్పండి, మీరు పెళ్లి చేసుకుంటానంటే నేను ఇక కాదనను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇక ఆ భగవంతుడి దగ్గరే ఉండిపోతాను. వద్దు వాణి, నువ్వు వెళ్ళిపోతే నేను భరించలేను అని చెప్పాలనుకున్నాడు, చెప్పలేకపోయాడు. ఆ రోజులు మర్చిపోయారా? ఎంత ఆనందంగా గడిపేవాళ్ళం, ఎంత హాయిగా నవ్వుకునేవాళ్ళం, ఎంత సరదాగా ఉండేవాళ్ళం, ఎంత కలివిడిగా తిరిగేవాళ్ళం. ప్రతిక్షణం ఆ మాటలే గుర్తు తెచ్చుకుని నాలో నేను కుమిలిపోతూ మీ వెంటే తిరుగుతున్నాను. మనిషిని చచ్చిపోయినా నాలో ఆశలు చావలేదండి. మీరంటే నా మనసులో ఉన్న ప్రేమని ఇంకా అలాగే పదిలంగా దాచుకున్నాను. ఈ స్థానం నాది, ఈ ఇల్లు నాది అనుకున్నాను. మీ చేతులారా ఆ స్థానాన్ని మరొకరికి ఇచ్చేస్తే ఇక నాకు మిగిలిందేమిటి చెప్పండి? నాకు ఇక తట్టుకునే శక్తి లేదు. మీరు నాకు దూరం అయితే నేను భరించలేను. ఆనాడు యాక్సిడెంట్లో నా శరీరం రక్తపు మడుగులో పడి ఉన్నా నా శరీరం ఇక ఉపయోగపడదని తెలిసినా అందుకు విచారించలేదు. యాక్సిడెంట్లో మీకు దెబ్బలు తగిలినాయని నా జీవి మీ చుట్టూ తిరుగుతూ తెగ కొట్టుకుంటుందండి. మీకు మతిస్థిరం తప్పిందని నేను ఎంత ఏడ్చానో. ప్రతి రాత్రి మీ తలని నా ఒడిలో పెట్టుకుని కూర్చుని మీరు నిద్రపోతుంటే జాగ్రత్తగా చూసుకునేదాన్ని. ఒక్కోసారి నేను రావటం ఆలస్యమైతే మీరు క్రింద పడుకుని నిద్రపోయేవారు. అప్పుడు నేను ఏం చెయ్యలేక, ఎవరిని పిలవలేక ఎంత ఏడ్చేదాన్నో. మెత్తటి పరుపు లేకుండా మీరు కింద పడుకున్నారే అని నా జీవి ఎంత కొట్టుకునేదో. ఏం చేస్తాను? నా భర్తకు దగ్గర ఉండి సేవ చేసుకునే భాగ్యానికి నేను నోచుకోలేదని నేనెంత విలపించేదాన్నో మీకేం తెలుసు? సవిత మీకు చేసిన సేవను నేను మర్చిపోలేను. ఆమెకు నా మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆమె కోసం నేను ఏమైనా చేస్తాను, కానీ నా భర్తను ఇవ్వలేను అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూనే ఉంది. కృష్ణప్రసాద్ అలా వినటం తప్పించి లేచి ఆమెను ఓదార్చలేకపోయాడు. ఇదంతా కలలో చెప్తున్నట్టుగా ఉంది. అతనికి కళ్ళు తెరవాలనుకున్నా తెరవలేకపోయాడు. కృష్ణప్రసాద్ ఆ రోజంతా తన గదిలోనే గడిపాడు. ఆ వేళ భోజనం కూడా చెయ్యలేదు. అతను అలా విచారంగా ముభావంగా ఉండటం చూసి మాట్లాడాలంటేనే కాస్త జంకింది సవిత. కృష్ణప్రసాద్ ఆమెను పలకరించలేదు. సవిత ఎవరు అన్నట్టు అదోలా ఉండిపోయాడు. ఆ రాత్రి అంతా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మరుసటి రోజు తండ్రి గదిలోకి వెళ్ళి తలుపులు మూశాడు. తండ్రి కొడుకులిద్దరూ దాదాపు 2-3 గంటల సేపు మాట్లాడుకున్నారు. కొడుకుతో ఆయన ఎంతగానో వాదించి ఎన్నో రకాలుగా చెప్పి చూశారు. ఫలితం శూన్యం. కృష్ణప్రసాద్ది ఒకటే మాట, ఒకటే పట్టు. ఆ పట్టు అతను విడవలేదు. జగపతిరాయ్ గారిక చేసేది లేక గాఢంగా నిట్టూర్చారు. ఆయన చేతిలో ఏం లేదు. సవితకు న్యాయం చేకూర్చాలన్నా ఆయన వల్ల కాలేదు. కృష్ణప్రసాద్ సవితను తన గదిలోకి పిలిచి మెల్లగా చెప్పాడు. సవిత, నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఆమె కనురెప్పలు పైకెత్తి అతని వైపుకు ఒకసారి చూసి కళ్ళు కిందకు వాల్చేసింది. కొన్ని డైరీలు ఆమె చేతికిచ్చాడు. ఏమిటి అన్నట్టు డైరీలు అందుకుంటూ చూసింది. ఇవి నా డైరీలు. నాకు యాక్సిడెంట్ అయ్యే వరకు రాశాను. ఆ తర్వాత వ్రాయలేదు. నాకు బాగైతే తర్వాత మళ్ళీ వ్రాయటం మొదలుపెట్టాను. అన్నీ చదివి నీ నిర్ణయం నాకు తెలియచెయ్యి. నువ్వు చెప్పిన ప్రకారం నువ్వు ఎలా చేయమంటే అలాగే చేస్తాను అన్నాడు. అలా అంటుంటే అతని మొహం ఎర్రగా కందినట్టయింది, బాధకు తట్టుకోలేనట్టు. అలాగే అన్నట్టు తల ఊపి ఆ డైరీలు పట్టుకొని తన గదిలోకి వెళ్ళింది. తండ్రి కొడుకులు మాట్లాడుకున్న మాటలు కొద్దిగా వినిపించాయి. ఆ కొద్ది మాటలను బట్టి కృష్ణప్రసాద్ ఏ నిర్ణయం తీసుకున్నది గ్రహించుకోగలిగింది. అయినా ఆశ చావక ఆ డైరీలు తీసి ఒక్కొక్క పేజీ తిరిగేసి చదవసాగింది. కృష్ణప్రసాద్ కాలేజీలో చదువుతున్నప్పుడు కాలేజీలో జరిగిన విషయాలన్నీ రాశాడు. ఏ రోజు ఏం జరిగింది. డైరీ అంటే ఎదుటివారికి చెప్పలేని రహస్యాలు అందులో పొందుపరుస్తారు. డైరీ అంటే అది వారి మనసుకు అద్దం. వాణితో అతనికి పరిచయం ఎలా మొదలైంది, ఎలా పెరిగి అది ప్రేమగా మారింది రాశాడు. ప్రతి సంభాషణ రాశాడు. ఆమె అన్న ప్రతి మాట దానిలో రాశాడు. చదువుతుంటే తనను తాను మర్చిపోయింది సవిత. కళ్ళు మాత్రం సంతతధారగా కన్నీటిని వర్షిస్తున్నాయి. ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన ముందు రోజు వరకు రాశాడు. ఆ తర్వాత రాయలేదు. మళ్ళీ కృష్ణప్రసాద్కి యాక్సిడెంట్ అయి మళ్ళీ మామూలు మనిషి అయ్యి కోలుకున్నాక మళ్ళీ డైరీ రాశాడు. ఆ డైరీలో చాలా వరకు తన గురించి, బాబు గురించి రాసి ఉంది. సవిత ఎవరు, బాబు ఎవరు అన్న ప్రశ్న అతన్ని వేధించటం,
జగపతిరాయ్ గారు సవిత గదిలో రహస్యంగా మాట్లాడుకోవటం, అతన్ను అనుమానించటం అన్నీ ఉన్నాయి ఆ డైరీలో. ఆ తరువాత నిజం తెలుసుకుని కథ విన్న తర్వాత అతను మనసు ఎలా మెత్తబడింది అన్నీ రాశాడు. సవిత అంటే అతనికి ప్రాణంతో సమానమైంది అని రాశాడు. సవితని భార్యగా స్వీకరించడానికి నిశ్చయించుకున్నట్టు. ఆ తరువాత వాణి కనిపించటం, ఆ రాత్రంతా తన పాదాల వద్ద కూర్చుని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఏమన్నదో అన్నీ ఒక్కటి వదలకుండా రాశాడు. తండ్రి కొడుకులు ఏం మాట్లాడుకున్నది రాశాడు. బాబు తనకి ప్రాణానికి ప్రాణమని, ఈ ఆస్తికి వారసుడు అని రాశాడు. అంతా చదువుతున్న సవితకు దుఃఖం ఆగలేదు. కళ్ళు రెండు గండిపడ్డ చెరువుల్లా అయ్యాయి. వాణ్ణి అంటే చెప్పలేని జాలి ముంచుకొచ్చింది. తన జీవితం ఏం కాను అని ప్రశ్నించుకుంది. ఏమవుతుంది? శ్రీకాంత్ లేకపోతే తను బ్రతకలేను అనుకుంది. అతను దూరమైనా తను జీవించే ఉంది. తను కృష్ణప్రసాద్ని దూరం చేసుకుని బ్రతకగలదా? కృష్ణప్రసాద్ రాసిన ఆఖరి వాక్యాలపై ఆమె దృష్టి నిలిపింది. మళ్ళీ మళ్ళీ చదివింది ఆ వాక్యాన్ని. ఎన్నిసార్లు చదివిందో లెక్కలేదు. వాణిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆమె మెడలో నేను తాళి కట్టకుండానే ఆమె నా భార్య అయింది. మరి సవిత నా బిడ్డకు తల్లి అయ్యి నన్ను భర్తను చేసుకుంది. ఇప్పుడు నా హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలి? తనను ప్రాణంగా ప్రేమించిన వాణిక, జీవితం ఇచ్చిన సవితక ఈ స్థానం ఎవరికివ్వాలి అనే సమస్య నేను ఆలోచించలేను. అందుకని ఈ సమస్య ఎలా పరిష్కరించాలనేది సవితకే వదిలేస్తున్నాను. ఆమె నిర్ణయం మీద ఆధారపడి ఉంది నా జీవితం. కృష్ణప్రసాద్ అంతవరకే రాశాడు. సవిత తెల్లవారే వరకు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. తనకి తండ్రి ఉన్నాడు. ఈ కథ విని దుఃఖించి బెంగ పెట్టుకున్న జగపతిరాయ్ గారు ఆయన్ని ఇంటికి తీసుకువచ్చి సవిత తన కోడలని, పుట్టబోయే బిడ్డ ఈ ఆస్తికి వారసుడని చెప్పారు. తండ్రి సంతోషించి ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం తనకి సంతోషమైంది. తండ్రి తనని అపార్థం చేసుకోలేదు, అసహించుకోలేదు. తండ్రిని తీసుకుని దూరంగా వెళ్ళిపోవాలి, తప్పదు అని నిశ్చయించుకుని కృష్ణప్రసాద్ పేరును ఉత్తరం రాసి తన బట్టల సూట్ కేసులో సర్దుకుంది. తెల్లవారి ఆమె తనకు ఏమి సమాధానం చెప్తుందో అని ఎదురు చూడసాగాడు కృష్ణప్రసాద్. సవిత ఎప్పటికీ కనిపించలేదు. గదిలో ఏం చేస్తుంది ఆలోచించసాగాడు. అంతలో బాబు పరిగెత్తుకొచ్చాడు. డాడీ, మమ్మీ ఏది అంటూ. గదిలో లేదా? అతని గుండెలెందుకో ఒక్కసారి కొట్టుకున్నట్టుగా దడదడలాడాయి. ఎక్కడికి వెళ్ళింది అని. నౌకరు ఆమె గది శుభ్రం చేయడానికి వెళ్ళి టేబుల్ మీద ఏదో కాగితం కనిపించడంతో తెచ్చి కృష్ణప్రసాద్కి ఇచ్చాడు. ఆ కాగితం అందుకుంటూ ఆతృతగా చదివాడు. ప్రియతి ప్రియమైన మీకు మీ డైరీలన్నీ చదివాను. ఎంతటి కఠినాత్ములకైనా కంటనీరు తెప్పిస్తాయి ఆ డైరీలు. నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నా ప్రేమ గొప్పదా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. బాగా ఆలోచిస్తే వాణి ప్రేమ గొప్పదనిపిస్తుంది. ఎందుకంటారా? ఆమె మిమ్మల్ని తప్ప ఎవరిని ప్రేమించలేదు. మిమ్మల్నే ప్రేమించి మిమ్మల్నే మనసులో నిలుపుకుంది. నేను అలా కాదు. శ్రీకాంత్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అతని కోసం, అతన్ని చదివించడం కోసం ఉద్యోగంలో ప్రవేశించాను. మీకు సేవ చెయ్యాలన్న కోరికతో మీ వద్దకు పరిగెత్తుకొని రాలేదు. ఉద్యోగం కోసం వచ్చాను. ఒక్క డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అనుకున్నాను. నా డబ్బుతో చదువుకున్న శ్రీకాంత్ నన్ను మోసగించాడు. అప్పటి నుంచి నాకు పెళ్ళి అంటేనే విరక్తి కలిగింది. మిమ్మల్ని ఎలా అయినా తిరిగి మామూలు మనిషిని చేయాలని రాత్రింబవళ్ళు చాలా శ్రమపడ్డాను. నాకు జీవితంలో కావాల్సింది ఏమిటి అనే ప్రశ్న మర్చిపోయాను. ప్రతిక్షణం మిమ్మల్ని అంటిపెట్టుకొని తిరిగాను. మీకోసం నేనేం చేయడానికైనా సిద్ధపడ్డాను. కానీ భగవంతుడి నిర్ణయం ఇలా ఉందని నాకు తెలీదు. మీ వంశాన్ని నిలిపే కులదీపకుడు నా కడుపున ఉదయిస్తాడని, అందుకు నేను ఈ ఇంటికి రావటం తటస్థించిందని నేను ఆనాడు అనుకోలేదు. దైవ నిర్ణయం ప్రకారం బాబుకి తల్లినయ్యాను. ఒక పని కోసం వచ్చిన నాకు కొన్ని బాధ్యతలు నెత్తిన పడినాయి. ఈ ఇంటికి ఇల్లాలిని, మా కృష్ణప్రసాద్కి భార్యవి అని మీ నాన్నగారు చెప్పినప్పుడు మళ్ళీ నాలో ఆశాకిరణాలు తళుక్కున మెరిశాయి. సమాప్తం అయిపోతుంది అన్న నా కథ మళ్ళీ మొదలైంది. ఎప్పుడైతే నేను మీ దాన్ని అయ్యానో ఆనాటి నుండే నేను మిమ్మల్ని ప్రేమించటం, నేను ఆనాడు నా ఉద్యోగ ధర్మాన్ని నేను నిర్వర్తించాలనుకున్నాను. తర్వాత మీ భార్యగా నా బాధ్యతల్ని నిర్వర్తించాలనుకున్నాను. భగవంతుని దయ వలన మీరు మళ్ళీ మామూలు మనిషి కాగలిగారు. నేను కోరుకునేది, నాకు కావాల్సింది మీరు సుఖంగా సంతోషంగా ఉండాలి. భగవంతుని ఆజ్ఞ ప్రకారం కార్యసాధనకై మీ ఇంట్లో కొద్ది రోజులు మజిలీ చేశాను, అంతే. మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. మీ డైరీలు చదివిన తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే ఈ ఇంట్లో నాకు స్థానం లేదు. మీ బాబుకు తల్లిని కాగలిగిన కానీ మీకు భార్యను కాలేను అని. ఆ స్థానం వాణిది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోక తప్పదు. నా నుంచి మీరు ఎక్కడికి వెళ్ళిపోవడం లేదు.
ఈ ఇంటిని బాబుని నాకు అప్పగించి మీరు విదేశాలకు వెళ్ళిపోదానని మీ నాన్నగారితో చెప్పటం నేను విన్నాను. మీరు మీ ఇంటిని మీ బాబుని వదిలి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. మీరు దగ్గర లేకుండా మీ బాబుని నేను ఎలా పెంచగలను అనుకున్నారు? తల్లి లేకపోయినా పిల్లలు పెరగగలరేమో కానీ తండ్రి అండదండలు లేకుండా పిల్లలు పెరిగి పెద్ద కాలేరు. ఈ విషయం గుర్తుంచుకోండి. వాణియే మీ భార్య, మీరే ఆమెకు భర్త. వాణి భర్తను నేను కోరుకోవటం దురాశ అవుతుంది. అందుకే నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. నా కోసం మీరు వెతికించకండి. వెతికించినా నేను కనిపించను. బాబు పెరిగి పెద్దయి మంచి పేరు తెచ్చుకోవాలని నా కోరిక. ఎప్పుడైనా అమ్మ ఎవరు అని ప్రశ్నిస్తే మీరు నా పేరు చెప్పకండి. వాడికి తల్లి వాణియే, ఆమె పేరే చెప్పండి. ఇదే నా కోరిక. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు నన్ను మీరు నాన్నగారు క్షమించాలి. బాబుని జాగ్రత్తగా చూసుకోండి. సవిత. ఆ ఉత్తరం చదవటం పూర్తి చేసిన కృష్ణప్రసాద్ మనసు బాధతో విలవిలలాడింది. సవిత ఇక తనకి కనిపించదు, ఇక ఎప్పటికీ కనిపించదు. బాధగా కళ్ళు మూసుకున్నాడు. డాడీ, మమ్మీ ఏది అంటూ బాబు ప్రశ్నించడంతో కళ్ళు తెరిచి బాబు వైపు చూశాడు. ఆ పసి మనసు తల్లి కోసం ఆలోచిస్తున్నట్టుగా కళ్ళు ఇంతింత చేసుకుని తన వైపే చూడటంతో అతని హృదయం ద్రవించిపోయింది. కృష్ణప్రసాద్ బాబుని చటుక్కునెత్తుకుని హృదయానికి హత్తుకున్నాడు. మమ్మీ వస్తుంది బాబు, నువ్వు పెరిగి పెద్దయ్యాక, పెద్ద చదువులు చదివాక అప్పుడు వస్తుంది. నీ అంతయ్యాక? నా అంతయ్యాక అంటూ కొడుకుని ముద్దులాడి హృదయానికి హత్తుకున్నాడు. ఒక వైరాగ్య సూచకమైన నవ్వు అతని పెదవులపై విరిసింది. కృష్ణప్రసాద్ మనసు శిథిలమైపోయింది. సవిత వెళ్ళిపోయింది. ఆశలను కోరికలను సమాధి చేశాడు. ప్రేమానురాగాలు మట్టిపాలయ్యాయి. ఇక అతనికి మిగిలిందేమిటి? వాణి చచ్చిపోలేదు. అతని అనురాగంతో సజీవంగా ఉంది. అతని గుండెల్లో నిలిచిపోయి అంతరంలో శాశ్వతమైన స్థానం సంపాదించుకొని వాణి చిరంజీవిగా నిలిచిపోయింది. కృష్ణప్రసాద్ బాధగా కళ్ళు మూసుకున్నాడు. భగవంతుడు కొందరి నుదుటన చక్కని అందమైన రేఖల్ని రాస్తే కొందరికి అగ్నిరేఖల్ని రాసి ఆనందిస్తాడు. కొన్ని జీవితాలే అంతా. సమాప్తం. అగ్నిరేఖ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.